జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాష్టికుల వార్షికోత్సవ మహాసభ ఘనంగా నిర్వహించబడింది. ఈ సభకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై మాష్టికుల సమస్యలు, అభివృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సభలో పాల్గొన్న నాయకులు మాష్టికులాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ఆ కులానికి కేటాయించే నిధులు ఇతర వర్గాలకు మళ్లించకుండా నేరుగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఈ కులానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాష్టి కులానికి చెందిన ప్రతి అర్హుడికి ఎస్సీ గ్రూప్ 1 పరిధిలో కులధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాస్టిన్, మాష్టి పేర్లతో ఉన్న 2 వర్గాలను ఒకే కులంగా గుర్తించి ఒకే సీరియల్ నంబర్ కింద చేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 57 ఉపకులాల జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 2 వర్గాలను ఒకే గుర్తింపు కిందకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర మాష్టికుల సంఘం అధ్యక్షులు దంతాలపల్లి చిన్నస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దర్శనం వెంకటయ్య, బత్తిని నాగరాజు, జనగామ జిల్లా అధ్యక్షులు బత్తిని యాదయ్య, ఉపాధ్యక్షులు అంజీ మరియు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 200 నుండి 250 మంది వరకు హాజరైన ఈ సభలో పాల్గొన్న సభ్యులు భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు నిర్వహించి తమ కుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ మహాసభ విజయవంతానికి సహకరించిన రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అతిథులు మరియు హాజరైన ప్రతి ఒక్కరికి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాలేదు అంటే దీని ఉద్దేశం ఏంటి? మన ఐక్యత తప్ప వాళ్ళకు ఏం లేదనేది ఈ రోజు ఖచ్చితంగా బాగా చెప్తున్నా. అదే అగ్రవర్ణ కులాలు ఏ మీటింగ్ పెట్టినా కూడా, అగ్రవర్ణ కులాలు ఏ చిన్న సమావేశం పెట్టినా కూడా అది ప్రొటోకాల్ ఫామ్ అవుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నప్పుడు ఈ రోజు ఇంతమంది జనాలు మనం ఉన్నప్పటికీ మన దగ్గరికి 4 సార్లు తిరిగినాక ఎమ్మెల్యే రాలే, 5 సార్లు ఇన్విటేషన్ ఇచ్చినాక ఎంపీ రాలే. అదే కారణం మన కులం అనేది గుర్తింపు రాలేదు. ఇకనైనా మన ఓటేసినప్పుడైనా, మన సమాజంలో తిరుగుతున్నప్పుడైనా ఖచ్చితంగా మనం ఆలోచించి మనం ఓటేసుకుంటే తప్ప ఇంకా మనం ముందుకు పోవాలనే విషయం స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఈ అనాది పరిష్కారం చేసుకున్నాము. మొట్టమొదటిగా మనకు ఇచ్చేసినటువంటి 50 ప్రతి దగ్గర కూడా ఆ 3 వాటాలుగా సపరేట్ చేయించి మొన్న జరిగినటువంటి దళిత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కూడా ప్రతిసారి మీరే ఉత్సవాలు చేస్తా ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా ఉపకులాల నుంచి ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా కొట్లాడితే మళ్ళా అక్కడ కూడా అటువంటి చివరిగా ఒక వైస్ చైర్మన్ ఇచ్చింది. అది కూడా అంటే ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వ్యక్తి దాంట్లో ఎంట్రీ కావడానికి ప్రయత్నం చేశాం. ఏమైతే నేనని చెప్పేసి ఆ వైస్ చైర్మన్ కూడా తీసుకొని మనం అందరికీ కూడా గౌరవించుకొని అవార్డ్స్ ఇచ్చుకునేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రోజుల్లో ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఎవరో ఒక రెండల్లో అప్పుడు మాస్టర్ నుంచే ఉండొచ్చు, చిందు నుంచే ఉండొచ్చు, డక్కర్ నుంచే ఉండొచ్చు. ఒక మార్గాన్ని వేసుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది ఎన్ని విమర్శించినా సరే, ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే మన లక్ష్యం ఒకటే, ఈ కులాలకు దిక్సూచిగా, ఈ కులాలకు మార్గదర్శకం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రతి దాంట్లో మన బాట సాధించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మనకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చింది. రేపు టీఆర్ఎస్ ఇవ్వాల్సిన పరిస్థితి, బీజేపీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకురాబోతాము ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయ అధికారం లేనటువంటి కులాలు అనగారిపోతాయి. ప్రతి కులం కూడా రాజకీయ చైతన్యాన్ని కలిగి ఉండాలి. మనం చిన్న సేవలో కూడా మంచి స్థానికంగా ఒక నాయకునిగా గుర్తింపబడ్డాడు. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఒక జడ్పీటీసీగానో, ఒక ఎంపీగానో, ఒక జడ్పీ చైర్మన్గానో రావాలా. మన దాంట్లో కూడా నాయకులు తయారు కావాలి. ఇట్లాంటి వాళ్ళు మరి మీరు అందరూ కూడా ఎప్పుడు వస్తాయి, అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే మనం అందరం వచ్చి ఆ నాయకునికి మద్దతుగా నిలబడినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. మీరంతా కూడా నేను మీ అందరి పక్షాన్ని నేను మాట్లాడుతున్న ప్రభుత్వంలో మా కులం ఉన్నది, మా మాస్టర్ కులం ఉంది, మా డాక్టర్ కులం ఉంది, మా చింది కులం ఉన్నది, మా
మృగజంగ కులం ఉన్నదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. మరి ఈ నాయకులు నాతో ఉన్నప్పుడు మేమంతా ఈ నాయకులు ఉన్నప్పుడు మాత్రమే మనం సాధించగలం. మనం ఇలా గతంలో ఎన్నో మీటింగ్లు పెట్టాము. దేశం గతంలో ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా పిలిపించి సభ పెట్టాం. మీరు అందరూ వచ్చి మద్దతుగా నిలబడ్డారు. అప్పుడు ఎన్ని బాధలు పడ్డాం అనేటువంటిది తెలుసు. ఇట్లా అనేక బాధలు ఎన్ని పడ్డా సరే మా జాతుల కోసం ఉనికి కోసం కదా అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మా జీవితం అంతా త్యాగం చేసి టైం అంతా కూడా వెచ్చించి ఈ కులాల వెనుకకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రులారా. ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరు మళ్ళా మీ సమావేశాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ఇప్పుడు వచ్చేటువంటి జనాభా లెక్కలు ఏవైతుంటాయో వాటన్నింటిలో కూడా మీ కులం పేరును ప్రస్తావన చేసుకోండి. ఖచ్చితంగా మాస్టర్ కులం రాయించండి. మీ కులం యొక్క సర్టిఫికేట్ మాదిగా ఏదైతే తీసుకున్నారో మీరు అన్ని కూడా సొంత కుల సర్టిఫికేట్ తీసుకోండి. ఏదైతే సమస్య చెప్తున్నారో మాస్టర్ ఒకటే. మరి ఎందుకు అట్లా పెట్టవలసి వచ్చిందో కానీ అది చెప్పాలి. మాస్టర్ ఏంది అనేటువంటిది రెండు కూడా సీరియల్ నెంబర్లు డిఫరెంట్ గా ఇచ్చిండ్రు. సో ఈ రెండింటిని కూడా ఒకటే గ్రూప్ లో పెట్టడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ చేస్తాం. అది మీ బాధ్యతగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా చాలా అంశాలు మీరు అంతా కూడా చెప్పారు. ఇంకా ఇవ్వచ్చినా కానీ ఫస్ట్ మాకు తెలియజేయాలి, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు అధికారులు కూడా అరే వీళ్ళు కూడా కట్టుకున్నారు, ఇవ్వకపోతే మాకు వెళ్ళవుతుందని చెప్పేసి మాట్లాడాలి. మన దగ్గర అట్రాసిటీస్ కానీ ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం నిలదీసి మాట్లాడాలి. అవసరమైన కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మనం గట్టిగా నిలదొక్కుకోగలుగుతాము. ఎవరు కూడా మనకు పిలిచి ఏది చూడగలవా మనమే కొట్టాడి గుంజుకోవాలి. అది మీరందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఈ స్థాయికి మరి ఒక గుర్తింపు తీసుకొచ్చామంటే ఎవరు మనం పిలిచిన ఉద్యమం చేయమని ఎవరు చెప్పలేదు. మనకు జరుగుతున్న మనమే చెప్పుకోవాలి. అదే ఉద్యమం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనమే రోడ్డు చెప్పుకుంటేనే ఉద్యమం. అది మరి ఒక రాష్ట్ర సభ ఇక్కడ పెట్టిండ్రు. రెండో వార్షికోత్సవ సభ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 1000 మంది వార్షికోత్సవ సభకు మంత్రి వచ్చి కూర్చొని మాట్లాడి మనకు కావాల్సినటువంటి అంశాల మీద కమ్యూనిటీ హాల్ లేవు. మరి ఎట్లా అంటే ఇక్కడ చాలా కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ లేవు. గవర్నమెంట్ కు ఒక ప్రతిపాదన పెట్టాం. ఇక వీళ్ళందరూ వస్తే కూడా ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీకి ల్యాండ్స్ ఇవ్వడానికి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో ల్యాండ్స్ లేవు. గవర్నమెంట్ కే వాళ్ళ ఆఫీసెస్ కే లేని పరిస్థితి జరుగుతుంది. అందరికి కలిపి ఒక 10 ఎకరాల్లో ఒక ల్యాండ్ కేటాయిస్తే ఒక పెద్ద భవనం కనుక కట్టిస్తే అన్ని కులాలు కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక హాస్టల్ లాగా దాని ఒక మంచి నాలెడ్జ్ సెంటర్ లాగా పెట్టుకొని ఎక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ అందులో వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకునే విధంగా ఒక లైబ్రరీ లాగా దాన్ని ఉపయోగించుకునే విధంగా అది అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా చాలా అంశాలు ఇంకా మేజర్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే కుల సర్టిఫికెట్లకు. ఈ కులధృవీకరణ పత్రాల సమస్య ఎంత ఘోరం అంటే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ ఇప్పుడు కొంతమంది మాస్టీ ఎంఆర్ఓ దాకా వచ్చింది. ఇంకా 18 కులాల్లో ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలని మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం. ఆల్రెడీ అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నది. కమిషనర్ గారు అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఈ 2 రోజుల్లోనే మండే తర్వాత మంత్రి గారు దాని మీద కమిషనర్ అండ్ కలెక్టర్స్ పిలిచి రివ్యూ పెడతామని చెప్పారు. నాకు తెలిసి ఈ నెల రోజుల లోపల దాని మీద జీవో వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అది ఒక పెద్ద సవాల్ మనకు. ఎందుకంటే మీ ఒక్క కులం కాదు, మన కులాలలో 57 కులాల్లో ఎవరు తీసుకోవాలన్నా కులపత్రం పొందాలంటే ఒక డిగ్రీ పట్టా పొందినట్టు గంత సఫర్ అవుతున్నారు మన గ్రామాలలో. ప్రతి ఒక్కరు కూడా శీల పరీక్ష చేసుకొని పోవాలి. అయ్యా నేను నీ కులం నేను ఈ కులం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని తిరగాలి. అరే నీకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, నీకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి? ఒక తహసీల్దారు నీకు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. నీకు అక్కడ ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, కులం యొక్క నీకు ఆచార వివరాలు ఏమున్నాయి, నీ దగ్గర గవర్నమెంట్ ఎట్లా ఈ కులాన్ని గుర్తించిందో చూసి అది తీసుకొచ్చి నువ్వు ఎంక్వైరీ చేయాలి. అది పెట్టి నువ్వు ఉద్యోగుల సంతకాలు తీసుకురా, నువ్వు గజిటెడ్ సంతకాలు తీసుకురా, ఏడికి పోతారా? వీళ్ళే సర్వే రాదు. వీళ్ళు తీసుకురండి, మీ ఉద్యోగులు ఎవరు నమ్ముతారు?
వీళ్ళకి సంతకం పెట్టిస్తే వీళ్ళు ఈ కులం అని చెప్పి ఎట్లా వాళ్ళు భయం పెట్టారా పెట్టరు. అందరూ ఎంతమంది చదువుకొని ఉంటారు? చదువుకున్న వాళ్ళకే చాలా తిప్పలు జరుగుతారు. ఇంకా చదువుకోవాలన్న పరిస్థితి ఏంటి? అందుకనే వీగా ఏం చేస్తారు, ఇక మనంత అందుబాటులో ఉంటే మన మాలమాలి సోదరులు పట్టుకొని మాల్య సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రం మరి వాళ్ళతో ఏమన్నా రిలేషన్ ఉన్నాయా అంటే లేవు. మరి అట్లనే పోతామని వాళ్ళ పిల్లల్ని చేసుకుంటామంటే అది లేదు. మరి వాళ్ళు మన దగ్గరకు వస్తేనే వాళ్ళ దగ్గర రానియలేదు. మరి ఇదేది? మరి అటువంటిప్పుడు మనకు కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆత్మగౌరవం దళితులుగా మనకు కూడా ఉంటుంది కదా. మన ఆత్మగౌరవం జరుపుకొని మనం ఎందుకుంటాము? వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదా ఆత్మగౌరవం? ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసమన్న మన సర్టిఫికెట్ మనం తీసుకోవాలి. ఇవ్వకపోతే మన అయ్యే సంగతి ఎంతో చూద్దాం. మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యమం జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అధికారులు నాయకులు ఎప్పుడు భయపడతారంటే జనం బయటకు వచ్చినప్పుడు మాత్రమే బయటపడతారు. లేనప్పుడు నీకు ఎవ్వరు కూడా ఎవరు పిలిచి ఎవరు కూడా పీటయ్యాడు. నువ్వు వచ్చి ఫలానా కలెక్టర్ దగ్గర తహసీల్దార్ దగ్గర అయ్యా నేను ఫలానా కులం మా ఉపకులాల నాయకులం మేము, మా కులం ఇది, మా కులం యొక్క విధి విధానాలు మా ఆచారాలకు ఇవ్వంటే మరి ఇంత ప్రభుత్వ విద్య ఉన్నది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేదా అంటే ఉన్నది. మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉన్నాక మనం ఎందుకు చదివించుకోలేకపోతున్నాం? ఎందుకు మరి కార్పొరేషన్ లోన్లలో మనం ఆట పొందలేకపోతున్నాం? మన దాంట్లో ఎడ్యుకేషన్ లేకపోవడం, చదువు అనేటువంటిది లేకపోవడం వల్ల మన గురించి మనం చెప్పేవాళ్ళు లేదు. మన దాంట్లో ఆ చదువు ఉంటే మన దాంట్లో ఉద్యోగం తయారవుతాం, కొంత చదువు ఉంటే ఆ జ్ఞానంతో ప్రపంచ జ్ఞానం తెలుసుకొని నాయకులు తయారవుతాం. మనకు రావాల్సిన వాటా గురించి అడుగుతాం. రెండవది ఇవాళ ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాల్లో మాలమాల్య కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కులాలు. మరి వాళ్ళ దృష్టి పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా ఈ 2 కులాలే ఉన్నాయనేటువంటి విషయం నిన్న మొన్నటి దాకా నాయకులకు కూడా తెలియదు. ఎవరికి ఏ ఎమ్మెల్యేకి తెలియదు, ఏ మినిస్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అట్లాంటి పరిస్థితి నుంచి మొన్ననే పిసిసిలో మన కులాల నుంచి నేను గట్టిగా కొట్లాడి పిసిసి అధ్యక్షుల వారితో మాట్లాడి 6గురికి మన కులాల నుంచి పిసిసి స్టేట్ సెక్రటరీగా ఇప్పించడం జరిగింది. ఇది మన ఉప కులాల చరిత్రలో ఒక పెద్ద విషయం. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా మన కులాలను రానియని లెక్క పెట్టే మాట ఏమైనా ఓటేసేందుకు వాళ్ళ మీటింగ్లకు వాళ్ళ బస్సులు ఎక్కియడానికి వాడిని వాడుకుంటారు తప్పితే నాయకులుగా ఉండడానికి ఏ ఒక్క దళిత నాయకుడు ఎవరు ఒప్పుకోవడం అనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇంకా ఇప్పటికైనా బయటకు ఓపెన్ గా చెప్పుకోకపోతే కష్టమైంది. దళితుల్లో కూడా ఆ వివక్షత ఇంకా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఆరుగురు నాయకులకు నేను ఎక్కడో ఊరి పేరు లేని వాళ్ళని రాష్ట్ర నాయకులుగా చేస్తే ఇదే దళిత నాయకులు వాళ్ళ జిల్లాలలో నీకు ఇచ్చిండు ఆ పదవి. నువ్వు అడిగిన లీడర్ అయినావా? నిన్న మన రాలేదు, నేను ఓటు వాడిచ్చినాడు, రేపు మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నీకెత్తాం 2 రోజులలో అంటారు. అదే ఒక ఎగ్జాంపుల్, నా సిద్దిపేట జిల్లాలో బెచ్చంకి దగ్గర గాజులపూర్ విలేజ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మన మాస్టర్లు బోనాలు చేద్దామని పోతే అక్కడ మాదిగ సోదరులు అడ్డుకొని వాళ్ళను బహిష్కరణ చేస్తారు. పోలీసులను పెట్టి అక్కడ బోనాలు తీయవలసినటువంటి పరిస్థితి. ఇటువంటి వివక్షత రెడ్ల మీద బీసీల మీద చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇలా మన కులాలు కూడా మానవాళిగా నుంచి వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక అట్రాసిటీస్ జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితులు అనేకం ఉన్నాయి. నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. అందుకనే ఈ కులాల యొక్క ఉనికిని తీసుకురావడానికి, ఈ కులాలను ఏ నాయకుడు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా పనిచేసే కాడ ఎవ్వరు కూడా మనకు అండగా నిలవరు అనేటువంటి ఉద్యమాన్ని గ్రహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి గట్టిగా నిలబడి అయితే ముఖ్యమంత్రి కానీ అటు ప్రధానమంత్రి కానీ మన హక్కుల కోసం నిలబెట్టి మన వాటా తీసుకురావడం కోసం నా సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మన ఉద్యమం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో మా ఊళ్ళకి ఎవ్వరు కూడా కార్పొరేషన్ లోన్లు అందుతలేవు, మాకు రావాలంటే మా వాటా మాకు సపరేట్ ఉండవలసిందే, ఈ కులాలకు అన్నిటికీ కూడా
మా లాగా మేము చేసుకోగలుగుతాం. వచ్చినటువంటి దళిత ఎస్సీ నిధుల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి ఇది వేరు చేసింది ఇవ్వండి అని చెప్పేసి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టో పెట్టించింది మనం. చిన్నస్వామి దగ్గర ఒక సమావేశం పెట్టుకున్నారు కాబట్టి అందరూ ఒక్కొక్కరు 10-15 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. అయినా సరే ఓపికతోనే విందామని చెప్పేసి నేను కూర్చున్నాను, చివరిగా మాట్లాడదామని. మరి మన 10 గంటలకు సమావేశం అనుకుంటే స్ట్రాటజీ తోటి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మీడియా ప్రచారం కావాలి. గవర్నమెంట్కు ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకుపోయే ఒక వ్యవస్థ ఉండాలి. వాళ్ళతో లాబింగ్ డీలింగ్ చేసేటువంటి మంత్రులతో కానీ అధికారులతో కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసేటువంటి ఒక వ్యవస్థను మనం తయారు చేయగలగాలి. సో అట్లాంటి వ్యవస్థ నిర్మించడానికి మనకు దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. సో ఈ కులం గురించి ఇలా ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాల గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ కులాలు ఎస్సీలు అంటే 1-2 కులాలు కాదు, 59 కులాలు ఉన్నాయనేటువంటి ప్రతి మంత్రి ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, అధికారుల ద్వారా అంటియగలుగుతామంటే అది మన యొక్క పోరాటం సాధించినటువంటి విజయం. సో మిత్రులారా, మన చరిత్ర, మన కష్టాలు చెప్పుకుంటే ఒక్కటి పోయేది కాదు. మన గోరటి వెంకన్న చెప్పినట్టుగా గల్లి చిన్నది గది మూల కథ పెద్దది అన్నట్టుగా ఏ ఒక్కటి చూసినా సమస్యని, మనం చదువుకోవాలన్న సమస్యని, పని రావాలన్న సమస్యని, మనకు ఉద్యోగం రావాలన్న సమస్యని, ఏది అడుగు పెట్టాలన్నా మన కులం పేరు చెప్పుకోవాలన్న సమస్యని, ముఖ్యంగా మా కులం ఇది అని చెప్పుకోవాలంటే ఆ కుల పత్రం పొందాలంటే కూడా కష్టం. ఇలా మా నర్సన్న కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, కనీసం చచ్చిపోతే బొంద పెడదామంటే కూడా జాగా దిక్కులేదు మాకు. మరి మనకు ఒక గుంటెడు భూమి లేదు, ఒకరికి సొంత ఇల్లు లేకపోయా. మరి ప్రభుత్వ లెక్కల్లో మరి మనమేమో కులగంలో 1500-2000 మంది చూపించబట్టి, మరి మనకేమో జనాలు అన్న మా చిన్న సామాన్ చెప్తుండ్రు 4-5 లక్షల మంది ఉన్నారు అంటారు. 4-5 లక్షల మంది ఉంటే వారికి ప్రభుత్వ లెక్కల్లో 1500-1600 ఉంటే మరి మన ఫలాలు ఎన్నికలు వస్తాయి. మనకు 1% రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు అంటున్నారు. మరి ప్రభుత్వ లెక్కల్లో ఎస్సీల జనాభా 63 లక్షలు. 63 లక్షల్లో 1% అంటే 6,30,000. మరి రికార్డు ప్రకారం చూస్తారు కానీ నీకు ఇంటికి వచ్చి నీకు ఎన్ని లక్షలు నేను చూడను. మరి నీకు ఉన్నదేమో 1500 జనాభానే నీ రికార్డు ఉండే, నీకు ఎంత శాతం ఇస్తారు? గుడివ సంఘాల పేరు మీద ఉన్న వాళ్ళు 1,25,000, 1,30,000 ఆన్ రికార్డు ఉన్నారు. ఇంకా మీ అందులో ఉన్న 15 కులాలు అన్ని కలిపితే కూడా 2 లక్షల మంది లేదు. 6 లక్షల మంది కూడా నీటితోనే 1% ఇద్దామంటే. కానీ ఈ తక్కువ జనాభా ఉన్నోళ్ళకి అందరికీ ఒక సామాజిక దృక్పథంతో 1% ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. వాళ్ళు చెప్పేది ఆన్ రికార్డ్ పేపర్ ప్రకారంగా కరెక్టే. బట్ మనకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అన్యాయం అనేటువంటి చాలా పెద్దది, వివక్షత అనేది చాలా పెద్దది. దీన్ని మనం గుర్తించాలి. ఇది ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి అంటే మన గురించి మనం చెప్పుకోకపోవడం, మన గురించి మనం తెలుసుకోకపోవడం, మనం అందరం కూడా యూనిటీ కాకపోవడం. ఇలా ప్రభుత్వ జనాభా లెక్కల విషయానికి వచ్చినప్పుడు అందరం కూడా మన కులం పేరు నమోదు చేసుకోలేకపోవడం, మన కులం పేరు మీద సర్టిఫికెట్ పొందలేకపోవడం. అట్లా కాకుండా చాలా మంది మన దాంట్లో 1000 మంది మాదిగ సర్టిఫికెట్ మీద ఉన్నారు. మరి మాదిగ సర్టిఫికెట్ మీద ఉంటే జనాభా ఎవరు పెరుగుతుంది? మాదిగలు పెరుగుతుందా, మనది పెరుగుతుందా? మాదిగలది పెరుగుతుంది. కానీ మరి మనం బయటనేమో మన కులం పేరు చెప్పుకోవాలి. సో కాబట్టి మళ్ళీ మన దాంట్లో ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు లేరు. కనీసం ఒక కానిస్టేబుల్ మన ఇక్కడ నుండే, తర్వాత ఇంకొక అధికారి అంటే అన్న ఎంఈఓ గారే ఉన్నారు, గోపాల్ సార్ కూడా లేదు. మనం అంతా కూడా రోడ్డున పడడానికి ప్రధాన కారణం ఏంటి? మనకు భూమి లేకపోవడం. మన పెద్దలు అన్నాడు భూముల గురించి ఆలోచన చేయలే, పాలేరుతానికి అలవాటు పడ్డాం. అక్కడ పని చేస్తే ఆ పటేలు ఏమని ఇస్తే తినడం మాత్రమే, కానీ ఆ పటేల్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొనే పరిస్థితి చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మిగులు భూములు జిల్లాలలో కేటాయించాలని చెప్పి మనం పోరాటం స్టార్ట్ చేయాలి. సో వాటితో పాటు మన హక్కులు ఏమన్నా రాజకీయంగా మీరు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడ అవకాశం ఉన్నా పోటీ చేయండి. ఇంకా డబ్బు లేదని చెప్పేసి ఎక్కడ కూడా ఎంత పోకండి. వచ్చే ఒక్కనాడు కాకుండా ఇంకోనాడైనా మీరు ప్రజలతోటి మీరు అందరితో సత్సంబంధాలు పెట్టుకోండి. మీ ఒక్క కులమే కాదు, అక్కడ ఊళ్ళో ఉన్న అన్ని కులాలతో సత్సంబంధాలు పెట్టుకోండి.
రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనల్ని అందరూ కూడా స్థానిక ఎన్నికల్లో నాయకులుగా తయారవుతారు. నాయకులు ఒక గ్రామంలో ఒక నాయకుడు ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ వైపు కలుగుతారు. అక్కడ ఏ పథకం వచ్చినా మనోళ్ళకే దక్కుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మరి రాజకీయంగా విద్యాపరంగా రేపు ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా మీరు ముందుండడానికి మీరందరూ కనుక మా వెంట ఉంటే మేము ఎల్లవేళ మీ వెంట ఉండి మీకు అన్ని హక్కులు దక్కేలాగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఇంతకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇక్కడ చాలా మంది కూడా చాలా సమస్యలు చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా చిన్న సామాన్య గారు, అదేవిధంగా వెంకటన్న గారు, మా గంగనరసన్న గారు, ఇంకా ఎవరు వెళ్తున్నారో మీరందరూ కూడా మరి సమస్యలు కనుక తీసుకొస్తే మరి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చించి వాటిని పరిష్కారం చేసే దిశగా పోదామని చెప్పేసి మీ అందరితో కలిసి మరి ముందుకు మరింత రాబోయే రోజుల్లో మీ అందరినీ కూడా ప్రతి ఎక్కడ ఇక మన 6 పెట్టాం. దక్కలాయనకు ఒక ఆయనకు అవకాశం ఇచ్చినాం, చిందాయనకు ఒక ఆయనకి ఇచ్చినాం, అదేవిధంగా దుర్గజంగం నుంచి ఒక ఆయనకి ఇచ్చినాం, ఇట్లా మహారాష్ట్రానికి ఒక ఆయనకి ఇచ్చినాం. ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తే మీకు కూడా అందరికి కూడా ఎక్కడ కూడా ఆ అవకాశాలు వచ్చినా అక్కడ అందరికి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ వచ్చింది. కానీ అంబేద్కర్ సార్ చదువుతున్నప్పుడు మనం అందరం కూడా ఈ సమాజంలో కుల వ్యవస్థలో అంటరానులుగా గుర్తించబడ్డ వాళ్ళం, అంటరానులుగా అంటరానితనాన్ని అనుభవించినటువంటి వాళ్ళం. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ని బయట కూర్చోబెట్టిండు, మిగతా పిల్లలంతా లోపల కూర్చుని దగ్గర వర్ణాల పిల్లలు. ఒక ఉదాహరణ చెప్తాన జీవితంలో ఆనందంగా ఉల్లాసంగా గంతులేసి పాటలు పాడుకునేటటువంటిది. కానీ ఇప్పుడు మనం ఇంకా ప్రశ్నించే స్థానంలోనే ఉన్నాం. ప్రశ్నించాలి, ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు చాలా మంది పెద్దలు మాట్లాడారు, మా కులము గుర్తింపుకు నోచుకోలేదు, మా కులం పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి. మరి ఎట్లా సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వడం లేదు? మన కులానికి గుర్తింపు ఎందుకు లేదు? ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు గుర్తింపు రావాలన్నా, మనకు సరైన సర్టిఫికెట్లు రావాలన్నా మన వాయిస్ లో దమ్ముండాలి. మనం కలిసి కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒక్కరి వాయిస్ బలహీనంగా ఉండొచ్చు, కానీ అందరి గొంతులు ఒక్కటైతే ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది మన దగ్గరికి. ఇది గుర్తించుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చిందంటే మా మాస్టర్ అందరూ ఎవరు కలిసిరంట, మనల్ని ఎవరో దళిత నాయకులు వస్తున్నారంటే మాట్లాడుతున్నారంట అని కాదు. మీరు కూడా చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులయ్యి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడే మన హక్కులు మనం సాధించుకున్న వాళ్ళైతే. ఒక విషయం, మనము అసలు ప్రశ్నించకుంటే, మనం ఏం అడగకుంటే మనకి ఎవరు ఇంటి దగ్గరికి తెచ్చి ఎవరు పెట్టరు గుర్తుపెట్టుకోండి. మనకు ఏబిసి అని మన ఎస్సీ కులాలన్నింటినీ కలిపి 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అంటే మేమెంతో మాకంతా, మేమెంతో మాకంతా. మరి ఎవరికైతే బలం ఉందో వాళ్ళే దోసుకుని తినేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అటువంటిప్పుడు మేము ఎంతున్నామో మాకంత కావాలి అని మనం ఉద్యమాలు చేస్తే చివరికి మనకు గ్రూపులుగా విభజించి మనం ఎంత ఉన్నామో అంత మనకు ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది.
ఇది ఎట్లా వచ్చింది? ఊరికి అడగలేదు, ఎన్నో పోరాటం ద్వారా వచ్చింది. ఉదాహరణకి మనకు తెలంగాణ ఉద్యమం చూసాం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ఎందుకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు దోసుకొని పోతున్నారని చెప్పేసి ఆ భావంతో మా తెలంగాణ మాకు వస్తే మా పిల్లలు బతుకుతాం, మేము బతుకుతాం, మా నీళ్లు మేము పాడించుకుంటాం, మా పంటలు మేము పండించుకుంటాం అని ఉద్యమాలు చేసినాం. ఎంతో మంది మన తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఊపిరాలు దాదాపు 1200 మంది ప్రాణాలు బలిదానం చేస్తే అప్పుడు తెలంగాణ వచ్చింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇక్కడ మన ఉపకులాలుగా మాది కులం అంటున్నాం కానీ దళిత కులంగా ఆయన మన కులంలో పుట్టింది, మన దళితుడిగా పుట్టింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి. ఆయన ఎటువంటి బతుకు బతికిడు, ఆయన ఎటువంటి చదువుకున్నాడు, ఆయన చదువుకున్నప్పుడు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనమంటే ఇంకా హాయిగా మనం చదువుకునేటటువంటి అవకాశాలు ఇంకా చాలా పోగొలుగా మనకి ఆశలు వచ్చినాయి. ఎంఈఓ గోపాల్ సాగర్ గారికి, దంతలపల్లి ధర్మయ్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షుల గారికి, బుద్ధుల గంగనరసయ్య మాస్టర్ రాష్ట్ర అధ్యక్షుల గారికి, జిల్లా ఉపాధ్యక్షులు అంజనేయులు గారికి, జిల్లా అధ్యక్షులు యాదన్న గారికి, అట్లాగే మన ప్రధాన కార్యదర్శి ఎంతో ఈ కులానికి ఆయన శ్రమిస్తున్నారు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రధాన కార్యదర్శి వెంకన్న గారికి, అట్లాగే భిక్షపతన్న గారికి, ఈ వేదికను దూర ప్రాంతాల నుండి వచ్చిన నా కుల బాంధవ, మన కులం డెవలప్మెంట్ కోసం, మన కులం కోసం ఆఫీసర్ కష్టపడుతున్నాం కాబట్టి ఈ జనగాంలో పెట్టిన మీటింగ్కు ఇంకా ఎవరు రాలేదు. దీనికి అంత బాధాకరం. వచ్చిన వ్యక్తులు కూడా సమయం పాటించకుండా పక్కదారులు ఇవ్వడం ఇంకెంతో బాధాకరం. దయచేసి ఇలాంటి జరగకుండా చూడాలని నేను తెలియజేస్తున్నాను. నా పేరు దంతలపల్లి చిన్నస్వామి, పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాములు. నేను నా చిన్నతనం నుండి నాకు కులం అంటే పిచ్చి. కులం కోసం నేను ఏమి చేయడానికైనా ఆహార్నిశలు కష్టపడుతున్నాను. 2007లో గౌరవనీయులు బుద్ధుల గంగనరసయ్య గారు ఈ ఉద్యోగం చేపట్టినారు. వారితో అప్పుడు నేను బ్రాక్షాప్లో పనిచేస్తున్నాను. వారితో నేను ఎన్నటి నుండి ఆ కులం కోసం మా కాళశ్రీరాంపూర్ నుండి అధిక సంఖ్యలో కరీంనగర్లో భారీ ఎత్తున మా కుల సంఘం కొరకు మీటింగ్ పెట్టడం జరిగింది. కాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ కాస్ట్ సర్టిఫికెట్ కోసం కొన్ని రూపాయలు సేకరించి కుల కొరకు పాటుపడడం జరిగింది. దాని ముందు వారి స్వభావం కోసం దాన్ని ఉపయోగించుకుంటూ కులాలను పక్కదారి చేయడం జరుగుతుంది. దయచేసి ఏంటి అంటే దీన్ని గమనించి అందరూ కులానికి సహకరించాలి. ఇప్పుడు ఏబీసీ వర్గీకరణ అనేది మొట్టమొదటిసారి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మమ్మల్ని ఏ గ్రూప్ లో 10 మెంబర్గా చేర్చినారు. దానికోసం మేము హైదరాబాద్ కు మన రాష్ట్ర కమిటీ గారి ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్న, వృషభన్న, నేను హైదరాబాద్ మన సమీప గారు ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాము, మీ అభిప్రాయాలు మాకు చెప్తే మీకు సహకరిస్తామని అన్ని జిల్లాలలో ఆయన తిరగడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే మాస్టి అనేది కొందరు వారి సొంత లాభాల కోసం వారు ప్రయత్నించి దాన్ని తప్పుదారి పట్టించినారు. హైదరాబాద్ మేము వెళ్ళినప్పుడు అయ్యా మాస్టి ఒకటే
అనేది మేము సమీం అఖ్తర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది. ఈ రెండు కులాలు ఒకదానికి రావాలంటే మనం అందరం కలిసిపోయి వారికి మాస్టి ఒకటే అని కులదూరం మందిని ఒకటే మీ చిన్నతనం నుండి అందరూ కలిసిమెలిసి ఉంటున్నామయ్యా అని మేము అందరం వేడుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఇరు వర్గాలు ఉన్నాయో ఆయన దగ్గరికి పోయేటప్పుడు మేము కలిసిపోలేదు. మేము మాస్టి అని మేము చెప్పడం జరిగింది, మాస్టి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు వారు విభజించి ఏ గ్రూప్ లో మాస్టి వేసినారు, బి గ్రూప్ లో మాస్టీలు వేసినారు. గారికి తెలియజేయడం ఏమనగా ఈ రెండు ఒకటే కాబట్టి దయచేసి మీ గ్రూప్ ఉన్న దాన్ని కూడా ఏ గ్రూప్ లో వేసి మన పెద్ద మనుషులు మాస్టి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి వచ్చి దీన్ని ఏ విధంగా చేద్దాము అంటే కలుపుకొని పోవడానికి మేము అందరం రెడీ ఉన్నాము. మన వాద్య పంపకాలు కాదు, మనకు వేల కొద్ది ఏ విధం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటి అంటే మనకు ఫస్ట్ ఏంటి కుల సర్టిఫికెట్ కోసం కావాలి. కుల సర్టిఫికెట్ అంటే ఇప్పుడు మనం అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నాం, మాదిగ సర్టిఫికెట్ తీసుకొని ఉన్నాం. కావున దయచేసి ఎవరైనా ఉంటే మాస్టి సర్టిఫికెట్, మన కుల సర్టిఫికెట్, మన జనాభా ఎదగాలంటే మన సర్టిఫికెట్ తీసుకొని మనకంటే ఏదైతే మన గవర్నమెంట్ నుండి ఏదైతే ఫలాలు ఉన్నాయో అవి పొందవలసిన బాధ్యత అందరికీ ఉంటుంది. కావున దీన్ని అందరి దృష్టిలో పెట్టుకొని మన సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్ని ఫలాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ సభలో ఎన్నో మాట్లాడుతున్నాం అనుకున్నాం, కానీ ఎవరు లేకపోయే వారికి ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. కావున అందరూ ఏకదారి పైకి వచ్చి మన కులాన్ని ముందుకు పోయే విధంగా ప్రయత్నించాలి. దయచేసి కులానికి మీరు మేలు చేయకుండా నచ్చితే కానీ కీడు చేయకండి. చేస్తున్నాం కాబట్టి మనం ముందుకు వస్తలేము. ఇప్పుడు కూడా మన పెద్దలు కూడా ఎవరు మీటింగ్ పెట్టుకొని మన జాతిని ఏకం చేసుకొని మనం ఇట్లా బతుకుదామనే లెక్కలు పిల్లలు ఇంతవరకు కొంతమంది మాట్లాడినారు. మా సురేష్ కూడా మాట్లాడింది ఇప్పటిదాకా. మన పెద్దలు చదివిపోయలేరు, మమ్మల్ని కూడా చదివిపోయారు. ఏమో చిల్లినట్టు ఆడాడారు చదువుకొని. ఇప్పుడు మన శంకర్ సారు, గోపాల్ సారు, గోపాల్ సారు వీళ్ళంతా మన భిక్షపతి సార్ చదువుకొని కొంచెం ముందుకు వచ్చారు. అదేవిధంగా గంగనరసాయ సార్ కూడా మా ఊర్లో వచ్చాడు, మా ఊర్లో చూసాడు, మా పరిస్థితులు చూసాడు, మా ఏరియాకి వచ్చి. ఆ విధంగా ఇప్పుడు అంతా ముందుకు రావాల్సిందంటే ఇప్పటితో ఒక వేరు, ఇప్పుడు వేరు. మంచి యువకులు తయారైన మన క్యాస్టుల మంచిగా చదువుకొని అందరూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఏమిందంటే ఇప్పుడు కొంచెం ముందరికి కొంచెం ఎక్కువ ఏమంటారు, కొంచెం మన దారి ఆడాడ తెలుసుకుంటున్నారు. మనం ఎవరికి అంకితం అవుతున్నాము, మనం ఎవరికి అంకితం కావద్దు అనేది ఆ భావనము అందరి దృష్టిలో వస్తుంది. కానీ ధైర్యపడక మన జాతి గౌరవం, నేను ఈ కులం అని చెప్పుకుంటలేరు, ఇంకా కూడా చెప్పుకుంటలేరు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే మన మార్చి జాతిని నేను నాటుని అనే సర్టిఫికేట్ ఇంకా మన దాంట్లో తప్పు చెప్పుకుంటలేరు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పు తీసుకున్నారు మన దాంట్లో. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే ఒక్కొక్కరి వంశం రీతిగా, ఒక్కొక్క జిల్లా రీతిగా తప్పుడు దారిలో నడుస్తున్నారు. కాబట్టి అది సిగ్గుకు చెప్పుకుంటలేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు మన జాతి, మార్చి జాతి. ఎందుకంటే జాంబవంతుని పెట్టడం మనం వేరే కాదు, కోసమే ఇబ్బంది అయితే అన్నట్టుగా మనం పెద్దలందరూ వేదికపైన ఉన్నట్టు పెద్దలందరూ కూడా పోరాడారు. మా మల్లపూర్ గ్రామం నుండి బుద్ధల గంగనరసయ్య గారు కూడా మాస్టి కులం అంటే ఏంటి అనేది తెలియనప్పటి నుంచి ఆయన మా కాలుశ్రీరాంపూర్ గ్రామంలో, మాది కాలుశ్రీరాంపూర్ మండలంలో మాకు ఆర్టీఓ దగ్గరికి పోయి మేము మొరపెట్టుకుంటే మాకు కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి విధానం ఏర్పడింది. అప్పుడు బుద్ధుల గంగనరసయ్య గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా చేసినాక మాస్టి కుల సర్టిఫికేట్ అనేది మా కాలుశ్రీరాంపూర్ గ్రామంలో, మా మండలంలో, మా ఎంఆర్ఓ గారి దగ్గర నుండి మాకు ఎంఆర్ కుల సర్టిఫికెట్ వారి చేతి నుండి మాకు అప్పగించిన రోజులు ఉన్నవి. కానీ మన పోరాటము ఎంతసేపు కూడా పెద్దలందరూ చేసింది
క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమే చేశారు. ఓకే, వారందరికీ నేను వేదిక పైన ఉంటున్న పెద్దలందరికీ శిరస్సు వంచి నేను శరణం చేస్తున్నాను అన్న. అట్లే మన గ్రూప్ నెంబర్ 10 ఆడికి పోతే మీ కులానికి సంబంధించి కేటగిరీ ఏంటి అంటే గ్రూప్ 1 అని చెప్పుకోవడంలో ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లో మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానికి మనకు రాష్ట్రంలోని ఎన్ని సీట్లు వస్తాయి, తెలుగులో ఎన్ని సీట్లు వస్తాయి లేదని ప్రతి స్కూల్ మీటింగ్ కి వెళ్ళాలి, ప్రతి పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళాలి, మన పిల్లలు ఎంత చదువుతున్నారు అనేది చూడాలి. ఆ చూసినాక మంచి ర్యాంకులు వచ్చినాక మనకు కేటాయించిన సీట్లు మనకు రాకపోతే మన పెద్దలకు మనం చెప్పుకోవాలి. మన గ్రూప్ 1 లో మాస్టి కులానికి చెందిన గ్రూప్ 1 లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో మన ఎంతమంది పిల్లలు మంచి మెరిటీస్ ఉన్నారని చెప్పేసి చూసుకొని అప్పుడు వాళ్ళకు చెప్పుకుంటే మాకు వచ్చిన సీట్లు మీరు ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. దానికోసం ప్రోత్సహించవలసిన బాధ్యత, మన పిల్లల్ని మంచిగా విద్యా బోధన అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. మనం చదువు చెప్పలేము కానీ మోటివేషన్ చేయాలి, అని వెళ్ళాలి, చదువుకోవాలి, సారు చెప్పినట్టుగా మంచి విద్యా బోధన అందుకోవాలి బిడ్డ అని చెప్పాలి. సారు కొడుతున్నా అంటే సార్ దగ్గర మనం ఫైట్ చేయడం కాదు, మా పిల్లలు ఎందుకు వచ్చామని, మన పిల్లవారికి ఎందుకు సీట్లు రాలేదని కొట్లాడాలి. ప్రతి రంగాల్లో, ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి కళలో కూడా మన పిల్లలు ఉంటేనే మాస్టిక్ కులం అనేది చాలా డెవలప్ అవుతుంది. అంతేకాని మనం ఎంతసేపు కుల సర్టిఫికెట్ రాలేదు, కుల సర్టిఫికెట్ ఇవ్వలేదు అని అంటే మన తాత ముత్తాతలే మన పేరు ఉండేలా చేయలేదు. మన పెద్దలు మన మాస్టిక్ కులం అనే పేరు ప్రోత్సహించి అన్ని ఫైటింగ్లు చేయంగా కుల సర్టిఫికెట్ ఇచ్చేలా ఏర్పడ్డది. కానీ ఇంకా ముందు మనం పోవాలంటే మన పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో పాటు అనుకున్న ఇంకా నెక్స్ట్ అంటే మా ఆర్థిక నిల్వలు ఎక్కువ మెరుగుపరచుకోవడం. మన ఆర్థిక నిల్వలు మెరుగుపరచుకోవడం ఏంటంటే మనకు వృత్తిపరంగా ఒక వృత్తి ఉంది. ఆ వృత్తి ఏంటంటే కళా పుణ్యవతమైన వర్క్, మన కార్పెంటర్ వర్క్, మనకు అదృష్టవంతమైన వర్క్ మనకు ఉన్నది. ఆ వర్క్ను మనం సరిగా వినియోగించుకోవట్లేము. ఆ వర్క్ పరంగా మనకు చాలా మందికి తెలుసు. మనం భూపాలపల్లి వరకు కూడా వర్క్ చేశాం. ఆ వర్కులు మన సరైన పద్ధతిలో, సరైన విధానంలో మనం యూజ్ చేసుకోవట్లేదు. మన కులం ఉందంటే ఆ కార్పెంటర్ వర్క్ ఉండడం వల్లనే ఆ కులం అంతో ఇంతో గుర్తింపు ఉంది. ఆ కులాన్ని మనం గుర్తించుకుంటున్నాం కానీ ఆ వర్క్ను కూడా వృత్తిపరంగా డెవలప్మెంట్ చేసుకోలేకపోవడం వల్ల ఆ వృత్తిపరమైన వచ్చే ఆదాయం లాభాల వరకు సరైన విధానంలో మనం వినియోగించుకోవట్లేము. ఆ వృత్తిపరమైన విధానం సరైన ఆర్థిక పరమైన విధానంతో వినియోగించుకుంటే మనకంతమైన ఉన్నతమైన కుటుంబాలు ఇవ్వలేరు ఉండేవి. మనం చేసే కష్టం కూడా ఎవరు చేయరు, పెద్ద పెద్ద కులాలు కూడా చేయరు. పొద్దున్న దాకా మనం కష్టపడతాం కానీ లాస్ట్కి వచ్చే వరకు ఎంత ఇస్తాం, 1000-2000 తీసుకుంటాం. ఆ 1000-2000 ఏం చేస్తాం, సంథింగ్ ఖర్చులకు ఏదో ఖర్చులో యూజ్ చేస్తాం. అలాంటి ఖర్చులకు వృధా ఖర్చులకు పోకుండా ₹1 తక్కువ ఖర్చు పెట్టి ₹4 ఎక్కువ ఆదాయం చేసుకొని మన భవిష్యత్తు మనమే నిర్మించుకుంటే మన కుటుంబాలు బాగుంటే మన ఊరు బాగుంటుంది. మన ఊరు బాగుంటే మన కుల వ్యవస్థ బాగుంటుంది. అన్ని పరంగా అన్ని ముందు పరంగా గవర్నమెంట్ పరంగా కూడా అన్ని లక్ష్యాలు మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు గుర్తు పెట్టుకొని మన వృత్తిని కానీ మన యొక్క ఏది భయపడకుండా మన వృత్తిని సక్రమంగా నిర్వహించినప్పుడే మనకైనా సరైన మనకు తెలుగు గుర్తింపులో ఉన్నది. దీనికి మనం పోరాడుతూ వెనుకబడుతూ ఇంకా ప్రభుత్వం గుర్తించకుండా తిప్పుతూ ఇప్పుడు మనం దర్జాగా మాస్టిక్ కులం అని చెప్పుకునే విధంగా మనము స్వతంత్రంగా వచ్చినాము. సో ఇదే విధంగా మనము ముందుకెళ్ళి మనకొచ్చే రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చే పాలనను అందుకుంటూ మన వంతు వచ్చే ముందు తరాల వాళ్ళకు గుర్తింపులు ఇస్తూ వాళ్ళకి ఇంకా మాదిగా కులం సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉన్నాము. మనకంటూ ఒక కులం అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఎప్పటికైనా గుర్తించుకొని మనకంటూ మనతోటి సర్టిఫికెట్ తీసుకొని గవర్నమెంట్ విధంగా మనకు వచ్చే ఫలాలను తీసుకుందామని అనుకుంటున్నాను. దాని గురించి మన పెద్దలు కృషి చేయాలి. మన ఇప్పటి వరకు మన చిన్నతనం అయితే వెంకటేశ్వర గారు అయితే
మన పెద్దలైతే దానికి అవార్డు గ్రహీత ఎంఆర్కేఎస్ అధినేత మల్లేశ్వర మాది గారు వారికి ఈరోజు మనం ఈ వేదిక నుంచి నమస్కారం తెలియజేయాలి. అదేవిధంగా వర్గీకరణ పోరాటంలో మొదలైనటువంటి 1200 మంది అమరులు పైసలు ఉన్నారు. వారందరినీ కూడా ఈ వేదిక పక్షాన వారికి నివాళులు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులు మీ అందరికీ తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బయలు వెంకటేష్ గారికి కూడా తెలుసు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.